అన్నపూర్ణాదేవి శివుడికి ఎందుకు భిక్ష వేసింది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. దక్ష యజ్ఞం అయ్యాక సతీదేవి పార్వతిగా జన్మిస్తుంది. పెద్ద అయ్యాక శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. మహాశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకుని పార్వతి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న శివుణ్ణి ఆరాధిస్తుంటుంది. శివుడు చలించకపోవటంతో మన్మధుడు శివుడిపై బాణాన్ని వేస్తాడు. దానితో శివుడు ఉగ్రుడవుతాడు. మూడో కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆపై మరో ప్రదేశానికి తపస్సుకై వెళతాడు. పార్వతికి ఏమి చెయ్యాలో పాలుపోదు. నారదుడు పార్వతితో చెబుతాడు, తల్లి, మహాశివుడు భిక్షాటనతో సంచారం చేస్తున్నాడు. కావున నీవు పవిత్ర కాశీక్షేత్రం చేరి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా పిలిపించుకో. సరైన సమయంలో మహాశివుడు నీ దగ్గరకు వస్తాడు, భిక్ష అర్థిస్తాడు అని చెప్తాడు. నారదుడు చెప్పినట్టు పార్వతి దేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణ ముందుకు వచ్చాడు. పార్వతి భర్తను గుర్తుపట్టి చెయ్యి పట్టుకుంది. దానితో మహాశివునికి సర్వం అవగతమై పార్వతీదేవే అన్నపూర్ణ అని తెలుసుకుని పార్వతిని స్వీకరించాడు. అప్పటి నుంచి పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది. కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.